ఏపీలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించడంతో పాటు పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లా కనిగిరిలోని లింగనపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. అలాగే మరో 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు బాపట్ల జిల్లా నాయనపల్లిలో చేనేత పార్కుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గత జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని గుర్తు చేశారు. గత పాలకుల విధ్వంస విధానాలతో కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కు ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చాడు. కష్టపడి పనిచేసే యువత ఏపీలో ఉందన్న సీఎం చంద్రబాబు ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనేది తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ వ్యవస్థాపకుల రుణాలకు ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తున్నాయని వివరించారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ఇదే మార్గ ఉపన్యాసాలు ఇస్తూ, ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తాను చేసే పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తూ తనకు తోడుగా ఉంటున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని అన్నారు. కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడికక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అధికారంలోకి వచ్చే ముందు 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.